गाना हम यहाँ पे आप सबको दिखाने वाले हैं। నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, యనమల రేవంత్ రెడ్డి సమిష్టిగా హాజరయ్యారు. పద్మ విభూషణ్ రామోజీరావు పుట్టినరోజు సందర్భంగా సమాజానికి విశిష్ట సేవలందించిన ప్రతిభావంతులను గుర్తించి సత్కరించేందుకు ఈ అవార్డులు ఏర్పాటు చేయబడతాయి. రామోజీరావు విలువలు, నిజాయితీ, ధైర్యం, క్రమశిక్షణ వంటి గుణాలను గుర్తు చేస్తూ ఇద్దరు సీఎంలు ఆయన మీడియా, సినిమా, వ్యాపార రంగాలలో సృష్టించిన మార్గదర్శకతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సమాజ పురోగతిలో మీడియా శక్తిని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లిన రామోజీరావు కొత్త తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి ప్రముఖులు, అవార్డు గ్రహీతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వల్లే తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా బాధ్యతతో కూడి ఉండటం, ప్రతి పథకం ప్రత్యక్షంగా ప్రజలకు చేరేలా వ్యవస్థను పటిష్టం చేయడం రేవంత్ పాలనకు విశిష్టత ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి, రైతుల కోసం తీసుకొస్తున్న చర్యలు, విద్య, ఆరోగ్య రంగాల్లో పారదర్శకతతో కూడిన వ్యవస్థల ఏర్పాటుకు రేవంత్ చూపుతున్న కట్టుబాటు రాష్ట్రానికి మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పారు. సమిష్టి కృషికి ఆయన ఇచ్చే ప్రాధాన్యతే ప్రభుత్వ యంత్రాంగం లోపల సమన్వయం పెంచిందని సంపత్ కుమార్ అన్నారు. రాజకీయ విమర్శలు వచ్చినా ప్రజలు అభివృద్ధి దిశగా జరుగుతున్న మార్పులను స్పష్టంగా గమనిస్తున్నారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు పైపులను సమానంగా నడిపే నాయకత్వం రేవంత్ రెడ్డిదేనని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచిన విధానము, వీటన్నిటి సమ్మిళితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రాజకీయ వ్యూహము, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కానీ, మీనాక్షి గారు కానీ 2 నెలలుగా 24/7 అక్కడే ఉండి ఏఐసిసి కార్యదర్శిగా విశ్వనాథన్ గారు చేసిన కృషి అనుకోండి. డివిజన్ల వారీగా, బూతుల వారీగా ఇన్ఛార్జ్గా ఉన్న కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరి కృషి, ప్రభుత్వ పనితీరు, వీటన్నిటి వల్ల విజయం సాధించిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో, ఎవరు ఊహించని మెజార్టీతో. చాలా సంతోషం. ఈరోజు ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, పార్టీగా మీనాక్షి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది అన్నది ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైంది. 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం ఏర్పడి. ఈ ఎన్నికల్లో విజయం సాధించినాము కదా అని చెప్పి ఏమాత్రం అదమరిచి వ్యవహరించినా ఆగమైపోతాం. ఈ మంచి వాతావరణాన్ని, ఈ సమిష్టి కృషిని ఇదే అదనుగా చేసుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తా ఉన్నా. రీవాంప్ అండ్ రీకన్స్ట్రక్షన్ ద హోల్ సిస్టమ్, వెదర్ ఇట్ ఈస్ పార్టీ, గవర్నమెంట్ ఆర్ ఇన్వాల్వ్డ్ అదర్ ఆర్బిట్రేటరీ ఫంక్షనరీస్ అంటున్నా. ఎందుకంటే కుటుంబాన్ని కప్పేసింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. అదే వాతావరణం ఇంకా 3 సంవత్సరాలు కొనసాగించవలసిన అవసరం ఉంది. కనుక మనల్ని మనము బేరీజు వేసుకొని, మనల్ని మనము తర్ఫీదిచ్చుకొని ఇంకా రాబోయే రోజుల్లో ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టి. స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న వక్రీకరణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కోసం చేసిన కృషిని నిర్దాక్షిణ్యంగా వక్రీకరించడం రాజకీయ అనైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ భారీ నష్టాల్లో ఉన్న సమయంలో కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి సుమారు 14,000 కోట్ల ఆర్థిక సాయం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అందులో 11,000 కోట్లు నేరుగా ప్లాంట్ పునరుద్ధరణకు వినియోగించేందుకు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,600 కోట్లు అదనంగా ఇచ్చిందని తెలిపారు. 30% మాత్రమే ఉన్న పనులను 80% దాకా పూర్తి చేయగలిగిందని టీడీపీ ప్రభుత్వ సంకల్ప కారణమని స్పష్టం చేశారు.
చెప్పారు. పబ్లిక్ సెక్టార్ సంస్థలు లాభాల్లో నడవాలంటే మేనేజ్మెంట్, కార్మికులు కలిసి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వైసీపీ నాయకులు వాస్తవాలను వక్రీకరించి అపోహలు సృష్టిస్తున్నారని పల్లా మండిపడ్డారు. బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్వినాయుడు గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదావ పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు. ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం, బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను ఏదో అన్నారని, ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా ఉండాలనడం తప్పే ఉంది. దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి, ప్రజలు తప్పుదోవ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని, లేకపోతే కార్మికుల్ని ఏదో అన్నారని, లేకపోతే ప్లాంటు ఆ ప్రైవేట్ కంపెనీస్కి మైన్స్ ఇచ్చేస్తాను మనకి ఇవ్వలేదని. అమరావతిలో జరిగిన సిఐఏ సదస్సు రాష్ట్ర పెట్టుబడుల దిశను పూర్తిగా మార్చి సమావేశంగా నిలిచిందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిర్వహించిన ఈ సదస్సులో పెట్టుబడుల వికేంద్రీకరణ స్పష్టంగా కనిపించిందని ఆయన వివరించారు. గతంలో పెట్టుబడులు కొన్ని మాత్రమే ప్రాంతాల్లో నిలిచిపోతుండగా ఇప్పుడు జిల్లాల వారీగా పరిశ్రమలు నెలకొల్పేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ రంగాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపు అవుతాయని వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, చిన్న పరిశ్రమలు కూడా పెద్ద పెట్టుబడిదారులతో సమానంగా అవకాశాలు పొందుతున్నాయని తెలిపారు. అమరావతి, రాజమహేంద్రవరం, విశాఖ, గుంటూరు, శ్రీకాకుళం దిశగా పెట్టుబడులు విస్తరించడం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంకేతమని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం తెర వెనుక పారదర్శక విధానాలు అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఒప్పందాలు జరిగినాయి. పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇది నవంబర్ 14-15 తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర 13,000 కోట్ల పైగా 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే మ్యాన్ ఆఫ్ యాక్షన్ గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను, నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తూ అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మవిభూషణ్ రామోజీరావు చేసిన అమూల్యమైన సేవలను ప్రత్యేకంగా స్మరించారు. మీడియా, వ్యాపారం, సినిమా రంగాలలో రామోజీరావు నిర్మించిన ప్రమాణాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, లక్ష్యం నిరంతర కృషితో అసాధారణ విజయాలు సాధించగలడని రామోజీరావు చూపించిన ఉదాహరణ అపూర్వమని చెప్పారు. ఇంటర్జిటీ, ఇన్నోవేషన్, కరేజ్ వంటి విలువలను ఆయన జీవితాంతం పాటించారని, అదే విలువలను ప్రతి తరానికి చేరవేయడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని అన్నారు. సమాజ బాధ్యతతో నడిచే వ్యాపార సంస్కృతికి రామోజీరావు కొత్త దారులు తీర్చిదిద్దారని రేవంత్ గుర్తు చేశారు. కొత్త ఆలోచనలు ప్రోత్సహించడం, సమాజానికి శ్రేయస్సు చేకూర్చడం ఆయన తత్వమని పేర్కొన్నారు. రామోజీరావు గారి
89వ జయంతి సందర్భంగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారిని, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, భారత మాజీ ఉపరాష్ట్రపతి పెద్దలు వెంకయ్య నాయుడు గారిని, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని, మిత్రులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని, జి రామ్మోహన్ నాయుడు గారిని, మిత్రులు మంత్రివర్యులు బండి సంజయ్ గారిని, శ్రీధర్ బాబు గారిని, రామోజీరావు గారి అభిమానులను, రామోజీ ఫిలిం సిటీ, ఈనాడు సంస్థల సిబ్బంది అందరూ, ముఖ్యంగా కిరణ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రామోజీరావు గారు ఏ విలువలను, ఏ సాంప్రదాయాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించిండో అందులో రాణించిన వాళ్ళను గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా కొత్త తరానికి ఒక స్ఫూర్తినివ్వాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని, వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈనాడు మనిషి మరణించిన తర్వాత వారి ఇచ్చిన ఆస్తులనే కానీ వారి ఆలోచనలని కొనసాగించాలని, వారి ఆలోచనలకు అనుగుణంగా వారి సంస్థలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈనాడు రామోజీరావు గారు ఇచ్చిన స్ఫూర్తి, వారు అందించిన సంస్థలు, ఈ సంస్థల్ని నిర్వహించడం కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆర్థిక భారంతో కూడుకున్నాయి. చాలా మందికి ఇందులో లాభాలే ఉంటాయన్న ఆలోచన ఉంది, కానీ వీటి నిర్వహణలో అధిక వ్యయం కూడా కూడుకొని ఉన్నదన్న సంగతి చాలా మందికి తెలియదు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 వేడుకల్లో రామోజీ గ్రూప్ చైర్మన్ కిరణ్ తన తండ్రి పద్మవిభూషణ్ రామోజీరావు చూపిన జీవన విలువలను హృదయపూర్వకంగా స్మరించారు. ఒక సాధారణ వ్యక్తి క్రమశిక్షణ, శ్రమ, స్పష్టమైన లక్ష్యం ఉంటే అసాధారణ ఫలితాలు సాధించగలడని రామోజీరావు ఎప్పుడు చెప్పేవారని ఆయన పేర్కొన్నారు. వ్యాపారం మరియు విలువలు కలిసి నడవాలని అనే తత్వాన్ని రామోజీరావు జీవితాంతం పాటించారని, అదే తత్వాన్ని గ్రూప్ మొత్తం అమలు చేస్తుందని వివరించారు. నైతికత లేని వ్యాపారం ఖాళీగా మారుతుందని, కష్టం లేకుండా వచ్చిన విజయానికి అర్థం ఉండదని ఆయన తరచూ చెప్పేవారని కిరణ్ గుర్తు చేశారు. ఇంటర్జిటీ, ఇన్నోవేషన్, కరేజ్ వంటి విలువలు రామోజీరావు తత్వానికి అక్షర సత్యాలని తెలిపారు. కొత్త తరాలకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా ఆయన నిలిచారని, రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఆ విలువలను కొనసాగించే వేదికగా ఏర్పాటు చేసినట్లు కిరణ్ పేర్కొన్నారు. గారు శ్రీ సిపి రాధాకృష్ణన్ అవరుగల్, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ వర్మాజీ, Honorable Chief Ministers of Andhra Pradesh and Telangana, Sri N. Chandrababu Naidu Garu and Sri A. Revanth Reddy Garu, Honorable Union Ministers, Sri J. Kishan Reddy Garu and Sri Ram Mohan Naidu Garu, Honorable former Vice President of India, Sri M. Venkaiah Naidu Garu, Honorable former Chief Justice of India, Sri N. V. Ramana Garu, Honorable Union Ministers, Sri Bandi Sanjay Garu, Srinivas Varma Garu, Honorable Minister of Telangana, Sri D. Sridhar Babu Garu, and distinguished guests, colleagues of the Ramoji Group and friends. A very warm welcome to each one of you on behalf of the Ramoji family. The Ramoji Excellence Awards are our humble tribute to that timeless spirit. Through these awards, we honor real heroes of the society, individuals who have quietly transformed lives with courage, compassion, and commitment. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవవర్మ పద్మవిభూషణ్ రామోజీరావు జీవితం సమాజానికి ఇచ్చిన విలువలపై ముఖ్యంగా బిహేవియర్, ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్, కరేజ్ వంటి లక్షణాలను రామోజీరావు నిత్యం ఆచరించారని, ఆ విలువలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. సమాజ సంక్షేమం పట్ల చూపిన అంకితభావం, మీడియా రంగంలో తీసుకొచ్చిన మార్పులు, ప్రజలలో అవగాహన పెంపుకు చేసిన కృషి ఆయన జీవితం మొత్తం ప్రతిబింబించిందని అన్నారు. వ్యాపారం, మీడియా, సేవా కార్యక్రమాలు ఏదైనా చేయడంలో రామోజీరావు చూపిన క్రమశిక్షణ భారతీయ విలువలతో నిండి ఉందన్నారు. ఈ అవార్డులు ఆయన చూపిన మార్గాన్ని కొనసాగించే యత్నమని, ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం రామోజీరావు ఆత్మస్ఫూర్తికి నిజమైన నివాళి అని చెప్పారు. ఆయన వారసత్వం కొత్త తరాలను పెద్ద లక్ష్యాల కోసం కృషి చేయడానికి ప్రేరేపిస్తుందని వ్యాఖ్యానించారు. శ్రీ కిరణ్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు,
Honorable Chief Minister of Andhra Pradesh, Sri Chandrababu Naidu Garu, Honorable G. Kishan Reddy Garu, Honorable Union Minister of Civil Aviation, Sri K. Ram Mohan Naidu Garu, Honorable former Vice President of India, Sri Venkaiah Naidu Garu, respected dignitaries, ladies and gentlemen, it is a privilege to join this august gathering at the Ramoji Excellence Awards 2025. This is an auspicious occasion that celebrates dedication, selfless service, and visionary contributions. The Ramoji Excellence Awards honor individuals whose lives reflect courage, innovation, and unwavering commitment, qualities that resonate deeply with late Sri Ramoji Rao Garu's life mission. I am happy to know that this inaugural edition features 7 thoughtfully chosen categories. బీఆర్ఎస్ పార్టీ ద్వారా 10 ఏళ్ల పాటు అధికారం ఆస్వాదించిన కవిత ఇప్పుడు కాంగ్రెస్ ట్రాప్ లో పడిపోయి విమర్శలు చేయడం ఆశ్చర్యకరమని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసినా ఆ కష్టాన్ని చిన్నచూపు చేసి మాట్లాడడం కవితకు తగదన్నారు. ఎన్నికల ముందు పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆమె ఇప్పుడు ఈ విమర్శలకు దిగడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పార్టీలకు ఉన్న పరిధిని దాటి ఎవరు మాట్లాడినా స్పందన కూడా రియాక్షన్ రూపంలో అదే స్థాయిలో వస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు కష్టపడి పోరాడినా ఉప ఎన్నికకు తక్కువ చేసి మాట్లాడే ధోరణి సముచితం కాదని, నాయకుల బాధ్యత ప్రజల కృషిని గౌరవించడం కావాలని తెలిపారు. రాజకీయాల్లో సమయానుకూలంగా మాటలు మార్చుకోవడం కవితకు అలవాటైపోయిందని వివేకానంద గౌడ్ తీవ్రంగా ఎద్దేవా చేశారు. సభ్యులకి కింద అధికారులకు మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే, ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే మండల పైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాం. 10 సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీలో ఉండి, ఒక పార్టీలో ఉండి అన్ని అధికారాన్ని అనుభవించి ఈరోజు అదే పార్టీని చిన్న చేసే విధంగా కాంగ్రెస్ పార్టీతోని చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నెరేటివ్లో మీ ట్రాప్లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా బాధను కలిగిస్తూ ఉంది. 10 సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా, ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడని తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అని ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నమవుతామన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరికి సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మ అవసరం ఉందని చెప్పేసి, ప్రభుత్వంలో ఎవరున్నారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకొదొస్తా ఉన్నారు, డబ్బుల పంపిణీలు ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి కింద అధికారులకు మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే, ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో పనిచేసినటువంటి మంత్రులపైన, మంత్రిమండలిపైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తాం. 10 సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీలో ఉండి, ఒక పార్టీలో ఉండి అన్ని అధికారాన్ని అనుభవించి ఈరోజు అదే పార్టీని చిన్న చేసే విధంగా కాంగ్రెస్ పార్టీతోని చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నెరేటివ్లో మీ ట్రాప్లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా. విద్యా వ్యవస్థలో విస్తృత సంస్కరణలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఆ దిశగా ఎటువంటి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను పెంపొందించాలని అంటే ప్రభుత్వ కట్టుబాటు బలంగా ఉండాలని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల మాదిరిగా విద్యా వ్యవస్థ కోసం ఐఏఎస్ ఏర్పాటు చేయాలని విద్యా వ్యవస్థలు సూచించడం సమయోచితమని కవిత అభిప్రాయపడ్డారు. ప్రతి ఏడాది ఎడ్యుకేషన్ సర్వే నిర్వహించడం ద్వారా బలహీనమైన ప్రాంతాలను గుర్తించి పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు. గురువుల శిక్షణ, పాఠశాల మౌలిక వసతులు, పాఠ్య ప్రణాళికలో ఆధునీకరణ వంటి అంశాలను ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర విద్యా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఉండాలంటే 3వ తరగతి అంటే 3వ తరగతి ఫస్ట్ క్లాస్ టీచర్ ఉండాలి, ఆ తర్వాత సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి,
తర్వాత ప్రతి క్లాస్కు ఒక గది ఉండాలి. ఈ 3 మినిమం అంశాలు లేకుండా ఏ పాఠశాల కూడా సర్వైవ్ కావద్దని చెప్తా ఉన్నారు. సో దానికోసం ప్రయత్నం చేద్దాం మనందరం అనేది తీర్మానాల్లో భాగంగా పెడుతున్నాం. బట్ బికాస్ దిస్ ద ఫస్ట్ మీటింగ్ అండ్ దిస్ డాక్యుమెంట్ విల్ బి ఎవర్ డెవలపింగ్. మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మార్చుకుంటూ ఎన్రిచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్కూల్స్ పెట్టాలని చెప్పి అందరూ కూడా అన్నారు. అంగన్వాడీని తీసుకుపోయి ప్రీ ప్రైమరీలో పెట్టాలనుకున్నాం. ఆ ఇంటిగ్రేషన్ ఇంకా పూర్తి కాలేదు. దాని మీద కూడా బలంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుంది. దానిలో ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ ప్రాంతాల మీద పెట్టి కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక గ్రేడ్కి ఒక టీచర్ ఉండాలి. అంటే 3వ తరగతి అంటే 3వ తరగతి ఫస్ట్ ఒక క్లాస్ టీచర్ ఉండాలి. ఆ తర్వాత సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పద్మవిభూషణ్ రామోజీరావు భారత మీడియా చరిత్రను మార్చిన మహానుభావుడని పేర్కొన్నారు. గౌరవ గవర్నర్ తెలంగాణ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ పూర్వ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వెంకయ్యనాయుడు గారు, మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు శ్రీ రమణ గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈనాడు గ్రూప్ ఎండి కిరణ్ గారు, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ శక్తిగా తయారు కావడమే కాకుండా ఈరోజు నేను ఆయన గ్రూపులో అందరినీ చూశాను. మామూలు వ్యక్తులు, పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తులను తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా ఆయన చేసిన పని మనం చూస్తే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇన్స్టిట్యూషన్గా తయారయ్యారు. ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ లేరు, కానీ రామోజీరావు గారు నిర్మించిన వ్యవస్థలు మాత్రం చిరస్థాయిగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. దీంట్లో ఎవరికి అనుమానం లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం ముదిరెడ్డిపల్లిలోని చేనేత కార్మికులకు రాయితీ పనిముట్లను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పంపిణీ చేశారు. ప్రభుత్వం చేనేత రంగాన్ని అభివృద్ధి చేసి కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంటుందని, ప్రభుత్వం తీసుకొస్తున్న సహాయక చర్యలు కార్మికులకు ఉపశమనం కలిగిస్తాయని బాలకృష్ణ అన్నారు. మార్కెట్ విస్తరణ, ఉత్పత్తులకు నూతన డిజైన్లు, శిక్షణ కార్యక్రమాలు, ఆన్లైన్ విక్రయ వేదికల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చేనేత కళను భవిష్యత్తు తరాలకు చేరవేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే నిలుస్తుందని చెప్పారు. రాయితీ పనిముట్లు అందుకోవడం ద్వారా కార్మికుల పనితీరు మెరుగుపడి ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. లేకుండా అలాగే అక్కడ చదువు స్కీమ్స్ అయితేనేవి, అలాగే బోటింగ్ అయితేనేవి, అలాగే ఫుడ్ ఫుడ్స్ అయితేనేవి డెవలప్ చేయడానికి కూడా మనకి అంత శాంక్షన్ అయిపోయింది. కాబట్టి రాష్ట్రం కూడా ప్రగతిని కేవలం హిందూపురమే కాదు, రాష్ట్రం అంతా కూడా మనం చూస్తున్నాం. మొన్న వైజాగ్లో ఒక సమ్మిట్ జరిగింది. అంతకుముందు గూగుల్ రాబోతుంది రాష్ట్రానికి. ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్ ఉన్నాయి. 92,50,00,000 రూపాయలతో ఇవాళ మొట్టమొదటి అంటే ముందు రైల్వే రోడ్డు వైడ్నింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దేశంలో 15 కోట్లు అవడానికి చూస్తుంది వచ్చే శాంక్షన్ ఏదో. దాంతో గల హిందూపురం పట్టణ ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా అలాగే
ముఖ్యంగా ఈ సుందరంగా ఈ యొక్క పట్టణాన్ని తీర్చిదిద్దామని మన చూడకుండా ఎక్కువ పార్క్ చేయకుండా అందులో చుట్టూ ఫెన్సింగ్ వేసి ఎంకరేజ్మెంట్స్ ఏమి లేకుండా అలాగే అక్కడ చిల్డ్రన్స్ గేమ్స్ అయితేనేవి, అలాగే బోటింగ్ అయితేనేవి, అలాగే ఫుడ్ కోర్ట్స్ అయితేనేవి డెవలప్ చేయడానికి కూడా మనకి అంత శాంక్షన్ అయిపోయింది. కాబట్టి రాష్ట్రం కూడా తరగతి కేవలం హిందూపురమే కాదు, రాష్ట్రం అంతా కూడా మనం చూస్తున్నాం. మొన్న వైజాగ్లో ఒక సమ్మిట్ జరిగింది. అంతకుముందు గూగుల్ రాబోతుంది రాష్ట్రానికి. ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్ ఉన్నాయి. 92,50,00,000 రూపాయలతో ఇవాళ మొట్టమొదటి అంటే ముందు రైల్వే రోడ్ వైడ్నింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆదివాసీల హక్కులు భూరక్షణ కోసం భగవాన్ బిర్సా ముండా చేసిన మహోన్నత పోరాటాలు నేటికి ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా బిర్సా ముండా నడిపిన ఉద్యమం గిరిజన హక్కుల కోసం జరిగిన అత్యంత శక్తివంతమైన పోరాటమని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్ గా ప్రకటించిందని తెలిపారు. ట్యాంక్ బండ్ పై భారీ ర్యాలీ నిర్వహించగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సావిత్రి ఠాకూర్, ఎంపీ ఈటల రాజేంద్ర సహా పలువురు నేతలు పాల్గొన్నారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు బిర్సా ముండా సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయని రామచందర్ పేర్కొన్నారు. గిరిజన సమాజాన్ని ఆత్మ నిర్భరంగా మార్చడం పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం. యంగ్ వయసులో బిర్సా ముండా గారు బ్రిటిష్కు వ్యతిరేకంగా అక్కడ బ్రిటిష్ మిషనరీస్ వ్యతిరేకంగా మాట్లాడేవి అక్కడ వారు ఏదైతే పోరాటం చేశారో ఈ రోజు మన స్వాతంత్రానికి అగ్ని జ్వాలలు అక్కడి నుంచి మొదలైన విషయాన్ని ఏదైతే రైట్స్ కోసం వారి యొక్క హక్కుల కోసం పోరాడారో బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారో దాని సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. జనజాతి గౌరవ్ దివస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి. ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం. యంగ్ వయసులో బిర్సా ముండా గారు బ్రిటిష్కు వ్యతిరేకంగా అక్కడ బ్రిటిష్ మిషనరీస్ వ్యతిరేకంగా మాట్లాడేవి అక్కడ వారు ఏదైతే పోరాటం చేశారో ఈ రోజు మన స్వాతంత్రానికి అగ్ని జ్వాలలు అక్కడి నుంచి మొదలైన విషయాన్ని ఏదైతే రైట్స్ కోసం వారి యొక్క హక్కుల కోసం పోరాడారో బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడారో దాని సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. జనజాతి గౌరవ్ దివస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి. ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం. యంగ్ వయసులో బిర్సా ముండా. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. all loved Akhanda.